హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఈరోజు నేను టిష్యూ పేపర్తో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అన్న చేసి చూపిస్తాను. దీనివల్ల మనకు ₹1 కూడా ఖర్చు ఉండదండి. అదేంటండి, టిష్యూస్ కావాలి అంటే టిష్యూ ప్యాకెట్ మొత్తం కొనాలి అనుకుంటున్నారా? సో ఈ సింపుల్ టిప్ అయితే మీరు ఫాలో అయిపోండి. జనరల్గా మనం పిజ్జా, బర్గర్ ఇవి ఆర్డర్ ఇచ్చేటప్పుడు దాంతోపాటు వస్తూ ఉంటాయి, అవి సేవ్ చేసుకోండి. లేదు అనుకుంటే ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు హ్యాండ్ క్లీన్ చేసుకోవడానికి మనకి ఇస్తారు కదా. సో ఆ హ్యాండ్ క్లీనింగ్కి మీరు వాటర్ యూస్ చేసుకొని ఈ టిష్యూస్ అన్నది సైడ్ చేసుకోండి. సో అప్పుడైతే మనకి ఫ్రీగానే అయిపోతుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1 టిష్యూ పేపర్ అన్నది తీసుకున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక గోల్డెన్ వైర్ అండ్ హైలైటర్స్ అన్నది ఇక్కడ యూస్ చేస్తున్నాను. ఇన్ ద ప్లేస్ ఆఫ్ హైలైటర్స్ మీరు స్కెచెస్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గోల్డెన్ వైర్ మీరు మనకి కాకరపువ్వుతులకి ఏదైతే కార్డ్ ఉంటుందో అది మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ హైలైటర్స్ బదులు స్కెచెస్ కూడా మనకి అయిపోయిన స్కెచెస్ చాలా యూజ్ అవుతాయి అన్నమాట. అది ఎలా అన్నది వీడియో ఎండింగ్ వరకు చూడండి, నేను అది కూడా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఇలా 2 పీసెస్ కింద కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి నేను ఓవర్లాప్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్యాన్ ఫోల్డింగ్ అన్నది అందరికీ తెలిసిందే కదా. సో ఇలా చూపిస్తున్న విధంగా ఫ్యాన్ ఫోల్డ్ అన్నది మనం చేసేసుకోవాలి. వన్స్ ఇలా పేపర్ ఫోల్డ్ అన్నది చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడైతే గోల్డెన్ వైర్ పెడుతున్నానని చెప్పాను కదా, మీరైతే మీ దగ్గర ఏదైనా మనకి కరెంట్ వైర్స్లో కూడా తీగలు ఉంటాయి కదా, అది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి సెంటరింగ్ కోసమని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసిన తర్వాత వైర్ ఏదైతే ఉందో ఇలా మిడిల్లో పెట్టి నేను ట్విస్ట్ చేసుకుంటున్నాను అనమాట. వన్స్ ఇలా నేను ట్విస్ట్ చేసేసుకున్న తర్వాత ఎండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కోన్ షేప్ వచ్చేటట్టుగా నేను కట్ చేస్తున్నాను. మీరు ఇన్ కేస్ రౌండ్గా కావాలి అనుకుంటే మీరు రౌండ్గా కట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనకి ఒక సైడ్ వచ్చేసి 4 లేయర్స్ వస్తాయన్నమాట. ఇన్ కేస్ మీకు ఇంకా ఫ్లవర్ అన్నది థిక్గా కావాలి అనుకుంటే మీరు 2 టిష్యూస్ని యూస్ చేసుకోవచ్చు అనమాట ఫర్ సింగిల్ ఫ్లవర్. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్రతి ఒక్క లేయర్ని కూడా నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి, బోత్ ద సైడ్స్ అనమాట. వన్స్ అలా చేసుకున్న తర్వాత కింద నుంచి మనం పైకి నీట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ప్రెస్ చేసుకునేటప్పుడు మనకి ఫ్లవర్ షేప్ అన్నది ప్రాపర్గా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే వన్ సైడ్ మనం చేసుకున్న తర్వాత హైలైటర్ అన్నది ఇక్కడ యూస్ చేస్తున్నాను. మీకు ముందు చెప్పాను కదా, మీరు హైలైటర్స్ ప్లేస్లో స్కెచెస్ కూడా యూస్ చేసుకోవచ్చని. అది ఎలా అంటే మనం వన్స్ స్కెచెస్ అయిపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం. అలా కాకుండా బ్యాక్ క్యాప్ అన్నది ఓపెన్ చేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా కనుక మీరు రబ్ చేసుకుంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్స్, డిఫరెంట్ కలర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. సో అందుకని స్కెచ్ పెన్స్ అయితే పడేయకండి. ఇంకొకటి ఏంటంటే కంప్లీట్గా కలర్ వేయకండి. ఇలా కొంచెం లైట్ వైటిష్నెస్ కనిపిస్తేనే ఆ లుక్ బాగుంటుంది అనమాట. సో నేను చేసిన ఫ్లవర్స్ కానీ నేను చెప్పిన టిప్ కానీ మీకు నచ్చినట్టయితే ఎలా ఉంది అన్నది మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అసలే మర్చిపోకండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ బాటిల్ పెయింటింగ్ అన్నది మీకు ఎలాగా చూపించాను కదా, ఇది వచ్చేసి నేను వెడ్డింగ్ కార్డ్ని యూజ్ చేసి డిజైన్ చేశాను అనమాట. సో మీరు కూడా వెడ్డింగ్ కార్డ్స్ ఏమైనా వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే పడేయకుండా మీరు కూడా ఇలా డిజైన్ చేసుకోండి.